టాలీవుడ్ సీనియర్ మోస్ట్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. తమకి బాగా కలిసొచ్చిన జోనర్ కథలకే పరిమితమై వీరు నటిస్తున్నారు. కొత్త కథల కోసం ఏమాత్రం ప్రయత్నించకుండా మూస కథల చట్రంలో ఇరుక్కున్నారు. బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ కథని కదలనివ్వని స్థితికి చేరుకున్నారు. వీరిలో ప్రతి ఒక్కరికి ఒక్కో స్ట్రాటజీ ఉంది. మెగాస్టార్ చిరంజీవి కథల ఎంపికలో కమర్షియల్ ఫార్ములాకి ప్రాధాన్యతనిస్తున్నారు. అవి రీమేక్లైనా పర్లేదు, తన బాడీ లాంగ్వేజ్కి సెట్ అయ్యి కమర్షియల్ ఫార్ములాతో ఉంటే చాలు ఓకే చెప్పేస్తున్నారు చిరంజీవి. ఇక బాలకృష్ణ కథల సెలక్షన్ విషయానికి వస్తే డ్యూయల్ రోల్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్, అవుట్ ఆఫ్ లా అనిలా కథని ఎంపిక చేస్తున్నారు. సింహ నుంచి వీరసింహారెడ్డి వరకు ఇలాగే కొనసాగుతున్నాయి. నాగార్జున రొమాంటిక్ కథలని పూర్తిగా పక్కన పెట్టారు. పోలీస్ ఆఫీసర్, స్పై, ఇంటెలిజెన్స్, ఇన్వెస్టిగేషన్ కథలు ఎంపిక చేస్తున్నారు. ఇక వెంకటేష్ మల్టీ స్టారర్ కథలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సోలోగా అయితే రీమేక్ స్టోరీల్లో తనకి సరిపోయే వాటినే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇలా మన సీనియర్ స్టార్ హీరోలు కథల విషయంలో ఓ గిరిగీసుకుని అందులోనే పరిభ్రమిస్తున్నారు. ఫార్ములా చట్రంలో ఇరుక్కున్నారు. విభిన్నమైన కథల కోసం ప్రయత్నించడం లేదు అని అభిప్రాయపడుతున్నారు సినీ క్రిటిక్స్.